अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అది 1922వ సంవత్సరము. బాబా మంజిలి మీంలో తన తొలి శిష్య మండలిని కఠోరమైన శిక్షణకు గురి చేస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. సుమారు 45 మంది బాబా కూడా తొలుత దీనిలో పాల్గొన్నారు. తర్వాత బొంబాయికి చెందిన అనేక మంది వచ్చి చేరారు కూడా. వాళ్ళు కూడా ఈ మంజిలి మీంలో సహవాసం కొనసాగిస్తూ ఉండేవారు. బాబా సకోరి వెళ్ళారు. ఆ వృత్తాంతం మనం పోయిన వారం చదువుకున్నాం. సకోరి వెళ్ళడం ప్రత్యేకత ఏమిటంటే, భౌతికంగా బాబా సకోరి వెళ్ళి ఉపాసనీని కలవడము ఉపాసని యొక్క జీవితంలో అదే తొలిసారి. తర్వాత 1941లో చిట్ట చివరిసారిగా బాబా కలిశారు ఉపాసనీని. కానీ సకోరి వెళ్ళి బాబా ఉపాసనీని కలిసింది ఆఖరిసారి 1922వ సంవత్సరంలో. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాబా యొక్క అవతార ఉద్యమంలో ప్రధాన స్త్రీగా ఉన్నటువంటి మెహరామాయి తొలిసారి బాబాను దర్శించుకున్నది ఇక్కడే. ఆవిడ అప్పటికే దౌలత్మాయి తన ఇద్దరు కూతుళ్ళు ఫ్రీని మెహరాను వెంట పెట్టుకొని ఆ సకోరిలో ఉన్న ఉపాసిని కుటీరంలో కూర్చుని ఉంది. ఉపాసని మహారాజ్ ఎదురుగా బాబా చకచక అడుగులు వేస్తూ ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి ప్రణామాలు అర్పించాడు. అప్పుడు ఉపాసని అన్నాడు, నీవు పోయి బయట ఉన్న మామిడి చెట్టు కింద వేచి ఉండు, అక్కడ నేను వచ్చి నీతో మాట్లాడుతానులే అన్నాడు. వెంటనే లేచి మళ్ళీ ప్రణామాలు చెప్పి ఆ కుటీరం చుట్టూ వంగి 3 సార్లు ప్రదక్షిణ చేశాడు ప్రభు. అప్పుడు వెళ్ళి ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మెహరా కళ్ళ నీళ్లు కారుతూ ఉండగా అనుకున్నట, ఒక గురువు పట్ల శిష్యుడు చూపించాల్సినటువంటి ఆరాధనా భావం ఇలా ఉండాలా అని తొలిసారి ఆవిడ నేర్చుకుంది బాబా దగ్గర. ఆవిడ అలా చాలాసేపు చూస్తూ ఉంది. తర్వాత ఉపాసని బయటికి వెళ్ళి మేర్వాను దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడాడు. ఆయన అదే మామిడి చెట్టు కింద కూర్చొని 18 గంటల పాటు బాబా సకోరిలో ఉన్నారు. ఉపాసని యొక్క సాంగత్యాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఉపాసని తన శిష్యులను మొత్తం రమ్మన్నాడు. అక్కడికి ఒక్కొక్కడు విడివిడిగా పాదాభివందనం చేయమన్నాడు మేర్వాను. ఈయన మేర్వాన్ ఇదివరకులా నాకు కేవలం ముద్దు బిడ్డడు కాదు, సాక్షాత్తు భగవంతుడు అతని ద్వారా తీవ్రమైన స్థాయిలో ప్రకటితమవుతూ ఉన్నాడు. అతను మామూలు మానవుడు కాదు సుమా, భగవత్ సమానుడు అని తన శిష్యులందరికీ చెప్పాడు. వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈయనేదో ఉపాసనీకి శిష్యుడు అనుకున్నాం, కానీ ఇంత ఆధ్యాత్మిక ఔన్నత్యం కలవాడు అని వాళ్ళు ఊహించి ఎరుగరు. అందుచేత ఆశ్చర్యపోయారు వాళ్ళు. బాబా అక్కడి నుంచి బయలుదేరి అహ్మద్నగరం వచ్చారు తిరుగు ప్రయాణంలో. అక్కడ గుల్మాయి ఇంటిలో మకా ఉన్నారు. అక్కడి నుంచి సరోష్ తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళారు. అతని పేరు కూడా ఖాన్ సాహెబే. ఆదికి ఇరానీ తండ్రి పేరు ఖాన్ సాహెబ్. అంటే ఇంగ్లీషు వాళ్ళు ఇచ్చిన బిరుదు ఖాన్ సాహెబ్. అంటే హిందువులకు రావ్ బహదూర్ అని ఇచ్చేవారు. పూర్వం జమీందారుల పేరు ముందు బ్రిటిష్ వాళ్ళు రావ్ బహదూర్ ఫలానా ఫలానా పేరు అని ఉంటుంది. మహమ్మదీయులకైతే ఖాన్ సాహెబ్ అని బిరుదు ఇచ్చేవారట. అంటే వీళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క గౌరవానికి నోచుకున్నటువంటి వాళ్ళు. ఎవరు? ఆదికి ఇరానీ తండ్రి, అలాగే సరోష్ తండ్రి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ బావమరుదులు. అంటే గుల్మాయి యొక్క సోదరుడే సరోష్ యొక్క తండ్రి. అక్కడ కూడా బాబా ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి మంజిలి మీంకి వచ్చేశారు. రాగానే అందరినీ సమావేశపరిచారు. అందరినీ సమావేశపరిచి రమ్మన్నారు. నేను ఇక్కడ లేని రోజుల్లో ఎవరెవరు నా నియమాలను ఉల్లంఘించారు చెప్పండి ఒక్కొక్కడు అన్నారు. వెంటనే ఘనీ లేచాడు. బాబా పొరపాటున నేను ఎవరి చేతిలోనో న్యూస్ పేపర్ ఉంది, గబుకున చదివేశాను. అది నీ నియమం ప్రకారము ఒక్క అక్షరం కూడా చదవడానికి నిషిద్ధం, కానీ నా వల్ల ఘోరమైన పొరపాటు జరిగింది అన్నాడు. క్షమించాను అన్నాడు ప్రభు. నీవు ఒప్పుకున్నావు కాబట్టి అది క్షమించబడింది.
అలాగే మిగిలిన వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు బాబా ఎదురుగా ఒప్పుకున్నారు. అందరినీ బాబా క్షమించేశాడు. ఇంతలో బాబా నీవు లేనప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదము జరిగింది. వాళ్ళిద్దరిని ప్రవేశపెట్టమన్నారు బాబా. వాళ్ళిద్దరూ ఎవరు? రుస్తం, నేవల్ తలాటి. వీళ్ళిద్దరూ వచ్చారు. ఏమిటయ్యా మీ గొడవ అని అడిగారు. పూర్వం పురాణాల్లోనూ సంగీతకారులు చెబుతూ ఉంటారు, బాగా వర్షం లేనటువంటి పరిస్థితుల్లో మేఘరాగము ఆలపిస్తే అప్పటికప్పుడు మేఘాలు కమ్ముకొని వర్షము కురిసిందంటారు. ఇది ఎలా సంభవము? ఇది వీళ్ళిద్దరి గొడవకు కారణం. నువ్వే చెప్పాలి బాబా అన్నారు. బాబా దానికి వివరణ ఇచ్చారంటే ఆ రోజుల్లోనే శాస్త్రజ్ఞులకు తెలిసిన విషయాలన్నీ కూలంకషంగా బాబా వివరించి చెబుతూ ఉండేవారు. బాబా అన్నారు, రెండు మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన వర్షం వస్తుంది. అలాగే ఒక రాగాన్ని మేఘరాగము యొక్క ఆ వరుసలో గనక ఆలాపన చేస్తే ఒక తీవ్రమైన శక్తి జనిస్తుంది. ఇది కూడా మేఘాలను తాకి వర్షము ఖచ్చితంగా కురిపించగలదు. ఆ శక్తి సంగీతానికి ఉన్నది అని బాబా ధృవీకరించి చెప్పినటువంటి విశేషము జరిగింది. అది ఒకనాడు బాబా అన్నారు, నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నాను. మీలో చాలామంది ఉండలేరు. ఇప్పుడే తేల్చుకొని చెప్పండి, ఎవరెవరు ఉండడానికి సిద్ధంగా ఉన్నారో దస్తావేజీ మీద సంతకం పెట్టి మరీ ఇవ్వండి నాకు అన్నారు. అందరూ సంతకాలు చేసి ఇచ్చారు, ఒక్కడు తప్ప. అక్టోబర్ 19వ తారీఖు 1922వ సంవత్సరము బాబా అన్నారు, నేను నా కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నాను కాబట్టి నేను మరొక ఇద్దరు మండలి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు దర్శనం తీసుకొని ఆయనకు గౌరవాన్ని తెలిపి తిరిగి రండి అన్నారు. మండలి వాళ్ళు మొత్తం వెళ్ళారు. మహారాజు దగ్గర నుండి సాదరంగా వాళ్ళని ఆహ్వానించాడు. అందరినీ పిలిచి చెప్పాడు ఆశ్రమంలో, వీళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యమైన అతిథులు కాదు, నా ముద్దు బిడ్డ మేర్వాను మనుషులు వీళ్ళు. మీ ప్రాణాలను ఏమాత్రము ఖాతరు చెయ్యకుండా వీళ్ళ బాగోగులు చూడండి అన్నాడు. అంతేకాదు వాళ్ళని కూర్చుండబెట్టి ఇలా చెప్పాడు, మేర్వాను చెప్పిన ప్రతి మాటను మీ నిండు శ్రద్ధను వినియోగించి వినండి. దానిలో చాలా కష్టాలు మీకు ఎదురవ్వచ్చు ఆయన మాటను అమలుపరచడంలో. అయినా మీరేమి జంకవద్దు సుమా. నేను పరిణతి చెందిన ఒక ఆధ్యాత్మిక గౌరవమైన వ్యక్తిగా, ఒక గురువుగా నేను మీకు చెబుతూ ఉన్న సూచన ఇది. భయంకరమైన పరిస్థితులు ఎదిరినప్పుడు అతనికంటే దయామయుడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. కాబట్టి అతనికే చెప్పుకోండి, బాబా మా వల్ల కావటం లేదయ్యా, మేము తట్టుకోలేకపోతూ ఉన్నామని. తప్పకుండా ఆయన మీకు సాయం చేస్తాడు. అంతేకాని ఆయనను విడిచిపెట్టేస్తే ఇక ఎవడూ లేడు సాయం చేసేవాడు. ఇది నా మాటగా తీసుకోండి అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు బాబా మండలి వాళ్ళు. ఆయన కాఠిన్యము కనపడుతోంది. కరుణామయుడైన ఈయనంటున్నాడు, ఆయన చూస్తే రాతి రంపాన పెట్టేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. చివరిసారిగా ఆయన మాటగా చెప్పాడు, ఉపాసని మీ జీవితంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా ఆయన పాదాలను ఎన్నటికీ విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చెయ్యండి అన్నాడు. అలాగే ఇదే రోజుల్లో ఇరిచ్ తల్లిదండ్రులు మీకు తెలిసే ఉంటుంది. తల్లిది అహ్మద్ నగరం, తండ్రిది నాగపూర్. తల్లి గుల్మాయి కుటుంబము అహ్మద్ నగరంలోనే ఉంటూ ఉండేవారు. వాళ్లకు అక్బర్ ప్రెస్ అంటే ఈ పత్తిని ఒడికేటువంటి యంత్రాన్ని ప్రెస్ అంటారు. ఆ గింజలు వేరు చేసి దూదిని పెద్ద పెద్ద బేళ్లుగా కడుతూ ఉంటారు. దానికి యజమాని ఎవరు? ఇరిచ్ తాతగారు. వాళ్ళ మేనమామ పేరు నౌషర్వాన్ సత్తా. అది బాబా యొక్క సాహిత్యంలో చాలా ఎక్కువగా వస్తూ ఉన్న పేర్లు ఇవన్నీ కూడా. వాళ్ళందరూ కూడా అప్పటికే ఉపాసనీ మహారాజ్ అంటే చాలా ఆరాధిస్తూ ఉండేవారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఉపాసనీ దగ్గరికి వెళ్ళారు ఈ ఆడపిల్లలందరూ కలిసి.
వాళ్ళను కూర్చుండబెట్టుకొని ఉపాసని ఇలా చెప్పాడు. ఒక పోస్ట్ కార్డు తెమ్మన్నాడు. దానికి తపాలా బిళ్ళ అంటించి ఉంది. ఆ బిళ్ళ ఉన్న చోట ఇలా నలిపాడు. ఏమైంది ఈ బిళ్ళ అని అడిగాడు. నలిగింది. దాన్ని ఇలా చించాడు. ఏమైంది ఈ బిళ్ళ? చిరిగింది. అంటే ఆ పోస్టు కార్డుకు అతుక్కొని ఉండి ఆ కార్డుతో పాటే నలిగితే తను నలిగింది, చింపితే తను చిరిగింది, కానీ ఊడిపోలేదు ఆ కార్డు నుంచి. అలాగూ బాబా పాదాలను మీరు పట్టుకుని ఉండాలి. మిమ్మల్ని వేరెవరైనా బలవంతంగా లాగివేసినా మీ చేతులు ఆయన పాదాలకు అంటుకొని ఊడిపోవాలి మీ శరీరం నుంచి. మీరు మాత్రము ఎప్పటికీ ఆయనని విడిచిపెట్టరాదు అని ఉపాసనీ మహారాజ్ స్వయంగా వాళ్లకు చెప్పాడు. ఎవరు? ఇరిచి, తల్లి, పిన్ని వీళ్ళందరికీ చెప్పాడు. నిర్ఘాంతపోయారు వాళ్ళు. వాళ్లకు అప్పటి వరకు ఉపాసనీ మహారాజు శిష్యుడిగా మాత్రమే మేర్వాన్ గురించి తెలుసు, కానీ ఎంత ఔన్నత్యము ఉన్నవాడు అని వాళ్ళు ఎరుగరు. ఇలా నెమ్మది నెమ్మదిగా విషయాలన్నీ వెల్లడవుతూ ఉంటే మండలి వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉండేవారు. ఈయన మామూలు వాడు కాదన్నమాట, సాక్షాత్తు బ్రహ్మానుభవం పొందినటువంటి దైవస్వరూపము అని వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో విశ్వాసం పాదుకుంటూ ఉంది. వాళ్ళందరూ నెమ్మదిగా తిరిగి బాబా దగ్గరికి వచ్చి వర్తమానం అంతా బాబాతో చెప్పారు. ఇలా అన్నాడు మహారాజు. చాలా ఆనందపడ్డారు బాబా. ఇప్పుడు విశ్వాసం మీకు కుదిరింది కదా, నా మీద నమ్మకం కుదిరింది కదా, జాగ్రత్తగా నా మాటకు కట్టుబడి ఉండండి అన్నారు. ఒకనాడు బాబా చెప్పారు మండలి వాళ్ళందరినీ పిలిచి, ఈరోజు 100 మంది కడు బీదలకు నేను అన్నదానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. పోయి జాగ్రత్తగా ఒక్కొక్కడు వెతికి తీసుకురండి అన్నాడు. దానికేముంది అన్నారు. ఒక్కొక్కడిని ఒక్కొక్క ఏరియాకి పంపించారు బాబా. సరే, వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. రుస్తం అతను బాగా సంపన్నుడు. ఎందుకని ఖాన్ సాహెబ్ కుమారుడు, పెద్ద కుమారుడు, ఎప్పుడు ఫుల్ కోట్లో ఉంటూ ఉండేవాడు. కానీ జేబులో చిల్లిగా వాళ్ళ మంజలీమ్యంలో ఎవడికి పైసలు ఉండేవి కాదు. బజారుకి వెళ్ళి రావాలంటే ట్రైన్ టిక్కెట్కి ఎంత అవసరమో ఆ రూపాయి జేబుల్లో ఉంచుకొని వెళ్ళాలి. అది రూల్. డబ్బులు లేకుండా బయలుదేరారు. ఎప్పుడైనా సరే బొంబాయిలో ఒక 1000 మంది బిచ్చగాళ్ళని వెతకడం చాలా సులభంగా ఉండేదట ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ఒక్కడు దొరకలే. జేబుల్లో పైసలు లేవు, వీళ్ళని వెతుకు తీసుకురావాలి. పాపం రుస్తం అలా తిరుగుతూ ఉన్నాడు, నడిచే తిరుగుతూ ఉన్నాడు డబ్బులు లేక. ఒక ట్రాలీలో వేరొక వ్యక్తి లాగుతున్నాడు. ఒక కుష్టి రోగి కనిపించాడు. సరే, ఏరా బాబు, నీకు ఇలా తిండి పెడతాం, కొత్త బట్టలు ఇస్తాం, వస్తావా అన్నాడు. వస్తానన్నాడు. ఆ ట్రాలీ లాక్కుంటూ వస్తున్నాడు రుస్తం. ఎన్ని కిలోమీటర్లు. వాడిని తీసుకొని బాబా దగ్గరికి రోడ్డు మీద అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీడు సంపన్నుడిలా ఉన్నాడు, కోటు వేసుకున్నాడు, ఈ టై కట్టుకున్నాడు, వీడేమిటి ఇలా కుష్ఠరోగిని లాక్కెడుతూ ఉన్నాడు అని నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, అన్ని రూల్సే. మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. రోడ్డు మీద లాక్కుని వస్తూ ఉన్నాడు. సరే, మరొక మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి? రంజు వాళ్ళు కొంతమంది వస్తామన్నారు. కానీ వస్తామంటే వాడికి దారి ఖర్చుకి డబ్బులు లేవు వీడి దగ్గర. ఎలా తీసుకెళ్ళాలి? ఒక పని చేయి అన్నాడు. ఒక పని చేయి, ఆ డబ్బులు నాకు అప్పుగా అయ్యి, నువ్వు నీ దగ్గర ఉన్నాయా? 10 రూపాయలు ఉన్నాయన్నాడు ముష్టివాడు ఒకడు. పోనీ ఆ డబ్బులు నాకు అప్పుగా అయ్యి, నిన్ను తీసుకువెళ్ళి నీకు భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి మళ్ళీ ఆ పైసలు నీకు ఇచ్చి తిరుగు టిక్కెట్టు కూడా ఇచ్చేస్తాం, మా ప్రభు ఇస్తాడన్నాడు. వీడికే డబ్బులు లేవు, వీడు నాకేం ఇస్తాడు రా బాబు, వీడేదో మోసగాడులా ఉన్నారు అని వాళ్ళు కూడవలుక్కుంటూ ఉన్నారు. వీళ్ళు నచ్చ చెప్పారు. అలా కాదయ్యా, అప్పటికప్పుడు అర్ధాంతరంగా వెళ్ళమన్నాడు మా ప్రభు, కాబట్టి జేబుల్లో పైసలు లేవు, దయచేసి మా మాటలు నమ్మండి అన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కడు అపసోపాలు పడుతూ ఇలా బిచ్చగాళ్లను తీసుకొచ్చేప్పటికీ బాబా పరమానందభరితుడైపోయాడు. ఆయన శబాష్ అన్నారు. ముందు ఆ ట్రాలీలో తీసుకొచ్చిన ఆ కుష్ఠిరోగికి శుభ్రంగా వాడికి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళు తన చేతులతో వాళ్ళకి ఆహారాన్ని తినిపించాడు ప్రభు. ఆ రోజు 200 మందికి స్వయంగా బాబా స్నానం చేయించాడటండి. 200 మందికి కొత్త బట్టలు తొడిగాడు. ఆయన చేతులతో వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే మండలి వాళ్ళందరికీ బాబా చెప్పారు, ఈరోజు నేను చెప్పే వరకు
కఠోరమైన ఉపవాసం, మీరంతా పచ్చి మంచినీళ్ళే తాగాలి అన్నారు. సరే, సాయంత్రం 3-4 అయ్యింది, వీళ్ళందరి భోజనాలు అయిపోయినాయి, వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించేశారు. అప్పుడు బాబా వీళ్ళందరినీ రమ్మన్నారు. ఇప్పుడు మిగిలిపోయిన పదార్థాలు ఉన్నాయి కదా, ఏవేవైతే వాళ్ళకి వడ్డించేశామో ఆ మిగిలినవన్నీ మీరు తిని ఉపవాస దీక్ష విరమించండి అన్నాడు ప్రభు. అప్పుడు ఆ ఉపవాస దీక్షను విరమించి వాళ్ళు తినగా మిగిలినటువంటి పదార్థాలు తిని వాళ్ళు ఉపశమనాన్ని పొందారు. అంటే అంత కఠోరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు మండలి వాళ్ళు. ఇదిలా ఉండగా బాబా అన్నారు, వ్యాపకం లేకుండా చాలామంది మీరు ఖాళీగా తిరుగుతున్నారో, ఏదైనా ఒక వ్యాపారం చేస్తే బాగుంటుంది, వెదగండి అన్నారు. ఒక మురికి వాడలో బాగా దుర్గంధంతో నిండి ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఒక పాత పిండి మిల్లు దొరికింది. వీళ్ళు వాకప్ చేశారు, పోయి బాబా చెప్పారు. ఎందుకని మరి రూలు ప్రకారం బాబా వెతకమన్నాడు, చెప్పారు. పాత భవనం కూలిపోయేలా ఉంది, 5 నిమిషాలు తిరుగుతోంది మిల్లు, 5 నిమిషాలు ఆగిపోతోంది, వాసన అక్కడ ఉండలేము, కానీ ఇది పరిస్థితి, శభాష్ కొనేయండి అన్నాడు బాబా. కొనేశారు. అందులో 4 మండలి వాళ్ళని మీరు ఇక్కడే పని అన్నాడు ఆయన. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉండడము, దాని మరమ్మత్తు చేయడము, కేజీ ఆడేవారు రోజుకి, మొత్తం రోజంతా మరమ్మత్తు చేస్తూ ఉండేవారు. ఈ ఘనీని కూడా అక్కడ పెట్టాడు బాబా. ఘని రోజు వచ్చి చెప్పేవాడు, అది వైట్ ఎలిఫెంట్ అంటే తెల్లేనుగు, నువ్వు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10 రూపాయల ఆదాయం వస్తుంది రోజుకి, నీకెందుకయ్యా ఈ తలనొప్పి, వేస్ట్ అనేవాడు. కానీ బాబా అన్నాడు, నేను చెప్పింది చెయ్యి, ప్రశ్నలు వెయ్యకు అనేవాడు. రోజు ఆ మరమ్మతులు పడుతూ ఆ కంపును భరిస్తూ పగలంతా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండేవారు పాపం మండలి వాళ్ళు. చివరికి ఈ ఘనీ సతాయింపు భరించలేక అమ్మేయండి, ఈ రోజుతో దాన్ని వదిలించుకుందాం అన్నాడు ప్రభు. అంటే వీళ్లకు ఆ తర్ఫీరు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమంలో భాగం అది అంతా కూడా. సరే, ఉపాసన యొక్క పుస్తకాలు ముద్రణకు రెడీ అయిపోయినాయి. ఉర్దూలో 2 మండలి వాళ్లకు ప్రత్యేకంగా అదే పని మీద పెట్టి పుస్తకం పూర్తి చేయించాడు ప్రభు. దాన్ని ప్రింట్ చెయ్యాలి. దాని ప్రచురణ నిమిత్తం సర్కిల్ కంపెనీ అని ఒక సంస్థను, వీళ్లతోటి ఆ మంజిలి మేము వెనక, ఇప్పుడు రేపు ఎవరైనా మంజిలి మేము చూడడానికి వెళితే అక్కడ బంగ్లాలో కనపడుతుందట, వెనక ఉంటుంది ఈ సర్కిల్ కంపెనీ అని. ఆ ఉపాసనీ మహారాజ్ యొక్క ఉర్దూ భాషలో రాసిన జీవితాన్ని ప్రచురించడానికి ఆ సంస్థను నెలకొల్పారు. నెలకొల్పి పుస్తకం తయారు చేయండి అన్నారు. ఈ లోపల ఆ పుస్తకం తయారైన వెంటనే మార్కెట్ దానికి తయారు చేయాలి, కొనాలి కదా. పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఇవన్నీ తయారు చేయించారు. అందరూ బిజీగా అయిపోయారు ఈయన చెప్పిన పని పట్టుకొని. సరే, మహమ్మదీయుల్ని బాబా పిలిచారు, ముఖ్యంగా ఘనీ పిలిచారు. ఏమో నువ్వు బాగా పెద్ద బుర్రవాడివి, నువ్వు బాగా మహమ్మదీయ ఆ మతస్థుల్లో బాగా గౌరవం ఉంది నీకు పలుకుబడి, కనుక నీవు మంచి పెద్ద మసీదు ఉన్న వీధి ఉందే, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి ఈ హిందూ గురువు అయినటువంటి ఉపాసనీ యొక్క జీవిత చరిత్రను అమ్మాలి అన్నాడు. అమ్మో, వాళ్ళు అసలే మాట వినరు. అందులో హిందూ సద్గురువు జీవిత చరిత్రను మసీదు దగ్గరికి వెళితే ఎవడైనా కొంటాడా అన్నాడు. తప్పదు అన్నాడు బాబా. సరే, వెళ్ళాడు. వెళ్ళి ముందు అక్కడ వాల్ పోస్టర్లన్నీ గోడల నిండా అతికించారు. వాళ్ళందరూ తిట్టిపోశారు, బుద్ధుందా లేదా అని, మహమ్మదీయుడిగా ఎలా పుట్టావు, అసలు నువ్వు పుట్టుక మహమ్మదీయుడివేనా అని ఆడిపోసుకున్నారు వాళ్ళందరూ. అన్ని తిట్లు భరిస్తూనే ఆ ప్యాంప్లెట్లు పంచుతూ ఉండేవాడు. దుర్భాషలాడేవారు, కొట్టడానికి కూడా వచ్చారు కొన్ని చోట్ల. అయినా తల వంచుకొని భరించి వచ్చాడు. ఆ పుస్తకాలు వేసుకుని ఎండలో కూర్చునేవాడు. లోపల వాళ్ళు నమాజు చేస్తూ ఉంటే ఒక్కడైనా కొనకపోతాడా అని. అలాగే అపసోపాలు పడుతూ ఉండేవాడు. ఎన్ని అమ్మావు ఇవ్వాలంటే ఏమీ అమ్మలేరు బాబా అంటే వేస్ట్ అనేవాడు. అన్ని చేత్కారాలను భరిస్తూ అలాగే తిరుగుతూ ఉండేవారు. మరొక పక్క రంజు, అతన్ని కూడా మరొక మసీద్ దగ్గర అప్పచెప్పాడు బాబా. ఇవన్నీ అమ్మాలిరా అని. ఎలాగమ్మాలి, నీకు పెద్ద తలకాయ ఉంది కదా, నీ ఆలోచనలను ఉపయోగించి ఎలాగోలా అమ్మాలి అనేవాడు. సరే, బాగా డబ్బున్న వాళ్ళని, పరపతి ఉన్నవాడిని వెతికి నువ్వు ఒక 100 కాపీలు కొనరా బాబు, నా పరువు నిలబడుతుందనేవాడు. ఒక్క పుస్తకము ఎవడు కొనేవాడు కాదు. ఇలా తిరుగుతూ నెమ్మదిగా 1, 2 అమ్ముతూ ఉండేవాడు. ఎందుకయ్యా ఇది అంటే,
అవమానాలు, ఈసడింపులు, చీత్కారాలు, ఎక్కడికి వెళ్ళినా పరాజయం. ఇది వంట పట్టించుకోవడానికి బాబా ఈ పరిస్థితులు కల్పించాడు. బాబూజీ రాస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా ఎవడూ నిన్ను గుర్తించడు, ఎప్పుడూ తోలనాడడమే. అది ఆధ్యాత్మికంలో ఉపయోగపడేది. ఒకసారి బాబా దర్శనానికి భార్యాభర్తలు వచ్చారు. ఇద్దరు బాబా పాదాలకు వందనం చేసి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే బాబా ఇలా పిలిచారు ఆవిడ్ని. ఏమ్మా, వీడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను అని అడిగారు. అడిగితే బాగానే చూసుకుంటున్నాడు బాబా అంది ఆవిడ. వెంటనే భర్త అన్నాడు, బాబా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నేను బాగానే చూస్తాను, ఈవిడ మాత్రం కాల్చుకు తింటుంది నన్ను, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను అన్నాడు. బాబా అన్నాడు, ఆహా అలాగా అన్నారు. అవును బాబా అన్నాడు. అయితే ఈ రోజు నుంచి ఆవిడను గురువుగా స్వీకరించు అన్నాడు. ఇదేమి దౌర్భాగ్యం బాబా అన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, నీవు ఏది అనుకుంటే దానికి సై అనేటువంటి వాతావరణం ఉంటే ఆధ్యాత్మికంగా నీకు ఎంత మాత్రము ఒక అంగుళము కూడా ముందుకు కదలవు. నువ్వు అనుకున్నది జరగకూడదు, ఎడ్డామంటే తెడ్డాం, అది ఉపయోగపడుతుంది నీకు ఆధ్యాత్మికంగా. గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీవు అనుకున్నది జరగదు, నువ్వే రాజీ పడుతూ ఉండాలి. ఆ జీవితము ఆధ్యాత్మికంగా లాభదాయకమైనటువంటిది. అంతేగాని నీవు అనుకున్నటువంటి జీవితమే జరిగిందనుకో, మరొక జీవితము వృధా, అదేం లాభం లేదు బాబా చెప్పారు. అంటే అది ఒక తమాషా సంఘటన ద్వారా అద్భుతమైన సత్యాన్ని ప్రభు ఆ వేళ ఉన్నటువంటి ఆ సహవాసలో ఉన్నటువంటి అందరికీ ఆయన ఒక మేలుకొలుపు చెప్పారు. ఆధ్యాత్మికంగా కష్టాలు కోరుకోమని నేను అనను, వచ్చినప్పుడు మాత్రము ధైర్యంగా నిలబడు. నేనున్నాను కదా, నేను లేకపోతే 100 రెట్లు కష్టము, ఇవే కష్టాలను ఎదుర్కోవడము. నేనున్నప్పుడు నా భుజం కాసేస్తాను, మొస మాత్రమే నీ భుజం మీద ఆనేలా చూస్తాను, యథార్థంగా భారమంతా నా భుజం మీదే మోస్తాను, చిట్ట చివరి కొన మాత్రమే నీ భుజం మీద మోపేలా చేస్తాను. నిజము సుమా అని ఒక సందర్భంలో బాబా భరోసా కూడా ఇచ్చారు. వీళ్ళు రకరకాల మతాలకు చెందిన వాళ్ళు. చూడండి, బాబా పెట్టినటువంటిది మహమ్మదీలు, పార్సీలు, హిందువులు, వీళ్ళందరూ ఈ భాషలో ఉర్దూ రాసిన పుస్తకాలు. కొంతమంది ఈ హిందూ గ్రంథము, ఇది కూడా హిందీలో రాసిన, గుజరాతీలో గ్రంథము, ఇవన్నీ అన్ని మతాల వాళ్ళు అమ్ముతుంటే ప్రజలంతా అపహాస్యం చేస్తూ ఉండేవారు. ఆ అవమానాలను దిగమింగుకుంటూ ఏమీ పట్టించుకోనట్లుగా జీవితము వెళ్ళబొచ్చాలి. మళ్ళీ ఒక మూల కూర్చుంటానంటే కుదరదు, ఆయన చెప్పిన పని చేస్తూనే ఉండాలి. ఇది జీవితం. నెమ్మదిగా అలవాటు పడుతూ ఉన్నారు. ఒకరోజు నసీర్ అహ్మద్ అనే ఒక మహమ్మదీయుడు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా దర్శనం చేసుకోగానే, నీవెలా వచ్చావు, నా దగ్గరికి ఎలా తెలిసింది నా గురించి చెప్పు వీళ్ళందరికీ అన్నారు బాబా. అప్పుడు అతను ఇలా చెప్పాడు, నా దగ్గరికి ఒక అద్భుతమైనటువంటి అబ్దుల్ వహీద్ అనే చాలా గౌరవమైనటువంటి ఒక మహమ్మదీయుడు, గురువుగా అతన్ని అందరూ ఆరాధిస్తారు. అతను మా ఇంటికి వచ్చాడు, మొన్న తలుపు కొట్టాడు. మెహర్ బాబా దర్శనం చేసుకున్నావా అని అడిగాడు. ఆయన ఎవడు అన్నాను నేను. ఇలా మంజిలి మీమని ఒక బంగళా ఉంది, దానిలో ఉంటూ ఉన్నాడు, ఒక్కసారి దర్శనం చేసుకో అన్నాడు. ఎవడో పార్సీ వాడి దగ్గరికి మహమ్మదీయుడైన నేను వెళ్ళి నా కులాన్ని అగౌరవపరచలేను అన్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, ఫకీరు కులానికి అతీతమైన వాడు. ఫకీర్ అంటే తన జీవితాన్ని పూర్తిగా సన్యసించి భగవంతుడి మీదే జారబడి బ్రతికేవాడిని ఫకీర్. సూఫీ పరిభాషలో వాడికి స్వంత ఇష్టాలు కానీ స్వంత ఏర్పాట్లు కానీ ఉండవు, కేవలం భగవంతుడి మీద ఆధారపడి వాడు జీవిస్తూ ఉంటాడు. వాడు కులాలకు మతాలకు అతీతమైన వాడు. నా మాట విని ఒక్కసారి ఆయన దర్శనం చేసుకో సుమా అన్నాడు. అందుకని మీ దర్శనానికి వచ్చాను అన్నాడు. అప్పుడు మహమ్మదీయుల వైపు చూపించాడు బాబా. చూశారా, నా మాట మీరు వింటున్నారా, చెప్పింది వాడు వెతుక్కుంటూ వచ్చాడు నా దర్శనానికి అని బాబా చెప్పారు.
ఒకనాడు నోటీస్ బోర్డు మీద బాబా ఇలా వ్రాయించారు, ఈరోజు మంజిలీమీములో ఘోరమైన తప్పిదము జరిగింది. వాడు 3 రోజులలోగా తన తప్పిదాన్ని నా ముందు ఒప్పుకున్నాడా సరే అని రాశారు. సరే, అందరూ ఎవడు ఈ తప్పు చేసింది, అందరూ ఎవడు మొహం ఒకడు చూస్తూ ఉన్నారు, ఎవడో తెలియదు. 2 రోజులు అయిపోయినాయి. మళ్ళీ బాబా రాయించారు, ఇంకా 1 రోజే గడువు మిగిలి ఉంది, అయినా ఎవడు రాలే. మహబూబ్ అనేటువంటి వాడిని బాబా పట్టుకొని లాక్కొచ్చారు, అందరి ముందు పెట్టి, చెప్పు ఏం చేశావో అన్నాడు. బోరును ఏడుస్తూ తప్పు చేశానన్నాడు. ఆ బంగళాలో పని చేయడానికి వచ్చినటువంటి ఒక స్త్రీతో అక్రమ సంబంధము పెట్టుకున్నాడు. వెంటనే బంగళాలో ఉండడానికి నీవు అనర్హుడవు అని తొలగించేశారు బాబా. వాడు భోరుని ఏడుస్తూ బాబా కాళ్ళు పట్టుకుంటే, మున్షీ రహీం ఇంట్లో ఉండు, అప్పుడప్పుడు నా దర్శనానికి రా, కానీ నీకు అర్హత పోయింది అన్నాడు. వాడు ఆ మున్షీ రహీం ఇంట్లో ఉంటూ ఇక్కడికి బాబా దర్శనానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఈ నేవల్ తలాతి ఎవరండి? నేవల్ తలాతి శ్రీధర్ కేల్కర్ ఉన్నాడే, అతని మామగారు. పెర్వేజ్ ఉండేది అతని భార్య, ఈ మధ్యనే చనిపోయింది. మనలో చాలామంది చూశాం, గుర్తుందండి? శ్రీధర్ కేల్కర్ భార్య ఆ మెహర్ దర్బార్ ఎదురుగుంటా ఉన్నటువంటి ఆ బంగ్లాలో మకా ఉంటూ ఉండేవారు. ఆవిడ పేరు పెర్వేజ్. ఆవిడ తండ్రి నేవల్ తలాతి ఉపాసనీ మహారాజు యొక్క శిష్యుడు తొలుత, తర్వాత బాబా యొక్క ప్రేమికుడు అయ్యాడు. అతనికి తీవ్రంగా అనారోగ్యం, ఎప్పుడూ అనారోగ్యంలో ఉంటూ ఉండేది. బాబా అతనికి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ప్రతిరోజు కూడా వెళ్ళి పరామర్శిస్తూ ఉండేవారు. ఒకనాడు అతని కల వచ్చింది. కలలో షిరిడీ సాయిబాబా అతనికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఓదారుస్తూ ఇలా అన్నాడు, నీకు నీ ప్రారబ్ధం వలన, నీ సంస్కారముల వలన ఈ రోగం రావటం లేదు. మెహర్ బాబా ప్రత్యేకమైన కానుకగా ఈ రోగాన్ని నీకు ఇచ్చాడు. జాగ్రత్త సుమా, ఏమైనా సరే ఆయన్ని విడిచిపెట్టకు, ఆయన పాదాలను వదిలిపెట్టకు. అతనికి నీ మీద ప్రత్యేకమైన అభిమానము వాత్సల్యము ఉండడం వలన ఈ ప్రేమ కానుక నీకు ఇచ్చాడు. నీకేమవ్వదు, కానీ ఆయన్ని మాత్రం విడిచిపెట్టకు. నేను ఉపాసని ఇద్దరము నీకు ఇది వరకు గురువులము, కాబట్టి నీవు మెహర్ బాబా పాదాలను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండేలాగు మేమిద్దరము 4 కళ్ళు పెట్టి నిన్ను కాపాడుతూ ఉంటాములే అని హామీ ఇచ్చాడు. అతనికి పొద్దున్న లేవగానే నిర్ఘాంతపోయాడు. షిరిడీ సాయిబాబా వచ్చి తను ఉపాసని ఇద్దరూ కలిసి ఇతను మెహర్ బాబా పాదాలను విడిచిపెట్టకుండా ఉండేలాగు సంరక్షిస్తూ ఉన్నారా అని నిర్ఘాంతపోయాడు. మండలి వాళ్ళకి చెబితే అందరూ ఆశ్చర్యపోయారు. అంటే తమ ప్రభువు తాము ఎరిగినటువంటి మెహర్ బాబా యొక్క ఔన్నత్యము నెమ్మదిగా వాళ్లకు అవగతం అవుతూ ఉంది. ఎందుకని? అప్పటికే బాగా ప్రసిద్ధి చెందినటువంటి గురువులు వీళ్ళిద్దరు, షిరిడీ సాయిబాబా, ఉపాసనీ మహారాజ్. కానీ మెహర్ బాబా స్థాయి ఏమిటో ఇంకా లోకానికి వెల్లడి కాలే. అందుకని వాళ్ళిద్దరూ చెబితే వాళ్లకు హృదయాలలో బాగా బలంగా హత్తుకుంటుంది. కనుక ఆ సద్గురువులు వీళ్లకు అంతటి విశ్వాసం వచ్చేలాగు దోహదపడుతూ ఉండేవారు. ఇది అవతార కార్యక్రమములో ఒక భాగము. బాబా అన్నారు. భాస్కర్ రాజు గారు అద్భుతమైన పాటలో రాశారు, ఆయన విశ్వ కార్యక్రమాన్ని అవలీలగా చేయగలిగేటటువంటి పనిముట్లుగా తీర్చిదిద్దడానికి, రాళ్లను రత్నాలుగా సానపట్టడానికి మంజిలీమీమును వాడుకున్నాడు ప్రభువు అని ఆయన బాబా జీవితం రాస్తూ భాస్కర్ రాజు గారు ఒకసారి రాశారు. మరి మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు. రాళ్లను రత్నాలుగా తీర్చిదిద్దడానికి సానబట్టవలసిన అవసరం ఉంది. ఆ సానబట్టే కార్యక్రమము మంజిలీమీములో బాబా చేశాడు. అది ఎంత కష్టమో తెలియనటువంటి విషయము. ఒక సాధారణంగా ఎంసెట్ వాడిని చెమట్లు తుడుచుకొని గంట చెబుతూ ఉంటాడు రోజుకు ఒక మాస్టర్, ఎంతో డబ్బు తీసుకొని. అలాంటిది ఏడాది పాటు ఈ సుమారు 50 మంది చిల్లరి వాళ్ళని అన్నీ భరిస్తూ వాళ్ళని కావాలని కాఠిన్యాన్ని నటించాడు ప్రభు. అది ఆ మంజిలీమీములో జరిగినటువంటి కార్యక్రమం.
ఒక రోజున బాబా అందరినీ పిలిచారు. మీరెవడు సరిగా నాకు విధేయతను పాటించడము లేదు, నేను చెప్పింది పట్టించుకోవడము లేదు, కనుక కఠోరమైన ఉపవాసము ప్రారంభించాను అన్నాడు. అంటే ఏదో ఒక మిష, ఆ మిష మీద ఆయన ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు. ఏకాంతవాసం కూడా ప్రారంభిస్తున్నాను అన్నాడు. ఏకాంతవాసం కూడా ప్రారంభించాడు. మరి ఈ సందర్భంలో ఒక ప్రశ్న బాబాని ఇలా అడిగారు. బాబా ఫలాని వాడు ఫలానా దీక్ష చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను కదా, నేనేమైనా చెయ్యాలా అలాంటివి అని అడిగారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, మొత్తము విశ్వంలో ఉన్నటువంటి మానవాళి అంతా 1000 ఏళ్ళు ఉపవాసము చేస్తే నా గంట ఉపవాసానికి ఒక్క రవంత కూడా సరిపోలదు. 1000 ఏళ్ల పాటు ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కఠోరమైన ఉపవాస దీక్ష చేస్తే నా గంట ఉపవాసానికి సరితూగదు. ఇది నా స్థాయి. అలాగే మొత్తం విశ్వమంతా 1000 ఏళ్ళు మౌనము చేస్తే నా గంట మౌనంతో సరిపోల్చలేవు. మరి నీవెందుకురా దీక్షలు చేయాల్సిన అవసరము? నేను ఇంత చేసిన తర్వాత కూడా నీకు దీక్ష చేయాల్సి వస్తే నా శ్రమకు విలువ లేనట్టిదే కదా అన్నాడు ఆయన. అది బాబా ఇచ్చినటువంటి సమాధానం. అందుచేత కొంతమందికి మనలో సంశయం రావచ్చు. వచ్చినప్పుడు బాబా మాటను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట మీద మనకు విశ్వాసము ఉంటే ఈ అనుమానము రాదు. విశ్వాసము లేదు, అనుమానంతో ఉపయోగమే లేదు. ఆ జీవితము అది అలాగే ఉంటుంది. నెమ్మదిగా బొంబాయిలో బాబా మకా ఉండడం ప్రారంభించిన ఆ రోజుల్లో ఒక పుకారు కూడా బయలుదేరింది. ఈయనెవడో తెలియదు, ఇరాను వాడు, ఒక ఫకీర్ అంటూ ఉన్నాడు. వీళ్ళు మంచి యువకులు, వీళ్ళందరినీ సుమారు 50 మందిని అక్కడ ఏదో తర్ఫీద్ అంటాడు, వీళ్ళ ఆస్తులన్నీ రాయించేసుకుని వీళ్ళ అన్యాయం చేయడానికి ఏదో కార్యక్రమం చేపట్టాడు అని బొంబాయిలోను పూనా నగరంలోను పుకారు బయలుదేరింది. మామూలే, బాబా జీవితంలో ఈ పుకార్లు అవన్నీ మామూలే, మనం తర్వాత జీవితాల్లో చూస్తాం. బాబా చాలా ఆనందంగా ఉన్నాడు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. బాబా ఇలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారంటే శభాష్ అన్నాడు ఆయన. ఎందుకని? బాబా తొలిసారిగా మండలి వాళ్లకు చెప్పాడు, నాకు ఎంత వ్యతిరేక ప్రతికూల వాతావరణము ఏర్పడితే నా పనికి బలము అంతగా పెరుగుతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళు నిర్ఘాంతపోయారు. బాబా నీకు వ్యతిరేకత వస్తే నీ పనికి బలం ఎలా పెరుగుతుంది అన్నారు. అప్పుడు బాబా చెప్పారు, బాణం దూరం వెయ్యాలి అంటే ఆ బాణాన్ని తాడు ఇంకా వెనక్కి లాగితే ఎంత లాగితే అంత దూరం బాణం వెళుతుంది. అలాగే నా పనికి వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఏర్పడితే నా పని అంత శాతంలో చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతుంది. మీరే చూస్తారు కదా అన్నారు. బాబా జీవితంలో అనేక సార్లు వ్యతిరేక ప్రభావం ఏర్పడింది. దాని కారణంగా ఎంతోమంది బాబా ప్రేమికులుగా కూడా మారారు. ఉదాహరణకు ఇరిచ్ మేనమామ ఉన్నాడు, అతని పేరు ఎంఎస్ ఇరానీ. బాబా పేరు కూడా ఎంఎస్ ఇరానీ, మేర్వాన్ షెరియార్ ఇరానీ. ఆ ఇరిచ్ మెహరా మేనమామ పేరు కూడా ఎంఎస్ ఇరానీ. అతను ఆర్మీలో పెద్ద కల్నల్ చేసినవాడు, లెఫ్టినెంట్ కల్నల్. బాబా అంటే బద్ధ శత్రువు. ఎంత బద్ధ శత్రువు అంటే బాబా కార్యక్రమం ఫలానా చోట ఉంది అంటే ముందు రోజే వెళ్ళి ప్రచారం చేసేవాడు. నమ్మకండి, దొంగ, కపటి అని ప్యాంప్లెట్లు వేసి పంచుతూ ఉండేవాడు. ఎక్కడ బాబా కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళి బాబా మీద దుష్ప్రచారము చేస్తూ ఉండేవాడు. బాబా మాత్రం ఎంత మాత్రము పట్టించుకునేవాడు కాదు. ఇవన్నీ తెలిసి
ఎవరు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు, ఈయనేమిటో చూద్దామని కొత్త వాళ్ళు బాబా దర్శనానికి వచ్చి ఆయన ప్రేమికులుగా మారిపోతూ ఉండేవారు. బాబా నా కోసము తమ జీవితాలను ధారపోసిన త్యాగధనుల పేర్లు ఒక స్తూపం మీద చెక్కమన్నారు. మీరు మనం చెప్పుకున్నాం కూడా, స్మారక స్తూపం మెహరాబాదులో నిర్మాణం అవుతూ ఉంది. దానిలో ఆయనే సూచించారు, వీళ్ళు తమ జీవితాలను నా పని కోసం త్యాగము చేసిన వాళ్ళు, వీళ్ళ పేర్లు రాయండి అన్నారు. దానిలో వీడి పేరు కూడా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు, వీడు బాబాకు ఎంత వ్యతిరేకంగా పనిచేశాడు, వీడు త్యాగధనుడు ఎలాగూ అని. బాబా అన్నారు, లేదు, మీ అందరికంటే ఎక్కువ పని చేశాడు వాడు. ఎందుకని? నా మీద విష ప్రచారము కల్పించడం ద్వారా కొత్త వాళ్లకు ఇదేమిటో చూడాలి అని కల్పించుకుని నా దగ్గరికి వచ్చేవారు, నా గురించి తెలుసుకునేవారు, నా ప్రేమికులుగా మారిపోయారు. అందుచేత ఆ రోజుల్లోనే ఆ దుష్ప్రచారము మొదలైంది. తర్వాత బాబాను ప్రేమించేటువంటి కుటుంబాల వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న వేడుకలుంటే మంజిలికి వచ్చి బాబా దర్బారులో చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు పార్సీలకు మన హిందూ సంప్రదాయంలో ఉపనయనము, బ్రాహ్మణులు రాజుల్లో ఉపనయనం అని ఉంటుంది. అది ఎలాగో పార్సీలకు నవజోత్ అంటారు. ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా అది ఆ వేడుక చేస్తూ ఉంటారు. ఈ కుటుంబాల వాళ్ళు వచ్చి బాబా యొక్క చేతుల మీదుగా ఆ వేడుకను చేసుకుంటూ వెళ్ళేవారు. బాబా అన్ని మతాల వాళ్ళ యొక్క ఈ వేడుకలను భరిస్తూ ఉండేవారు. మనం బాబా జీవితాన్ని చూస్తే మొట్టమొదటే నీ మతాన్ని విడిచిపెట్టే అని బాబా చెప్పలేదు. చాలా క్రమక్రమంగా చెప్పారు. మొట్టమొదట నీవు హిందువువా, అయితే ఆ మతంలో ఉండు. నీవు మహమ్మదీయుడివా, అయితే ఆ మతంలో ఉండు. దాన్ని మారాల్సినటువంటి అగత్యము లేదు అని చెప్తూ ఉండేవారు. కానీ కాలక్రమంలో చిట్ట చివరికి నేనే నీ జీవితంలో అతి ప్రధానమైన వస్తువుగా మారిన నాడు అన్నిటినీ విడిచిపెట్టి అని చెప్పారు. అలాగే తన ఆశ్రమాన్ని నెలకొల్పినప్పుడు హిందువులకు వేరేగా, మహమ్మదీయులకు వేరేగా వాళ్ళ వంటలు ఉండేవి. వాళ్ళ ఏర్పాట్లన్నీ వేరే వేరే. నీళ్లు కూడా తాగే నీళ్లు వీళ్లకు వేరు, వాళ్లకు వేరు. క్రమక్రమంగా వాళ్లలో అవగాహన ఏర్పడిన తరువాత అందరినీ ఒక కామన్ వేదిక మీదకు తీసుకొచ్చాడు ఆయన. మీరు ప్రేమాశ్రం పిల్లలు కూడా అంతే. ఆ బ్రాహ్మణులను వేరేగా పెట్టేవారు. ఈ శుభ్రత లేనటువంటి బాగా అట్టడుగు వర్గానికి చెందిన పిల్లలను వేరేగా పెట్టేవాడు. వాళ్లకు శుభ్రతలో ప్రమాణాలు పెరిగిన తరువాత అప్పుడు వీళ్ళిద్దరినీ కలిపాడు. ఎందుకని? చెడు అలవాట్లు తొందరగా నేర్చుకుంటారు పిల్లలు. అందుకని ఈ ఉన్నత కులాల పిల్లలు శుభ్రత ముందే అలవాటు వాళ్ళకి. మరి ఈ మురికిగా ఉన్నటువంటి పిల్లలను చూసి వీళ్ళు కూడా మురికిగా తయారవుతారు. కనుక దూరంగా ఉంచేవారు. తర్వాత వీళ్ళ ప్రమాణాలు కూడా మెరుగుపడిన తరువాత కలిశారు. వీళ్ళిద్దరినీ కలిపేసేవాడు. ఆయన కార్య విధానము అంత ఆచరణాత్మకంగా ఉండేది. అంటే ఇది కరెక్ట్ అని ఎవడైనా సరే దాన్ని ఇట్టే మనం చెప్పవచ్చు. ఆచార్యవరేణ్యుడే. మళ్ళీ మనం భాస్కర్ రాజు గారి పాటలోకి వెళుతూ ఉన్నాం. ఈరోజు నేరస్థానంలో జరిగిన కార్యక్రమం కరీంనగర్ తెలంగాణ జిల్లాలో వాళ్ళు చేశారు. అక్కడ కూడా అనేక సార్లు భాస్కర్ రాజు గారి యొక్క మళ్ళీ ఆ ప్రస్తావన అది వచ్చింది. అంటే ఎంత ప్రభావము ఒక ప్రేమికుడు అవగాహన మీద, ఇతరుల అవగాహన మీద ఎంత ప్రభావాన్ని చూపించగలడు అనేటువంటిది. అది మళ్ళీ ఆచార్యవరేణుడే పాట దగ్గరికి వస్తూ ఉన్నాం మనం. అంటే తాను ఏది చెప్పినా ఆచరించి అప్పుడు చెప్తూ ఉండేవాడు ఆచార్యుడు. బాబా చెప్పాడు, మీరేమీ పట్టించుకోవలసిన అవసరం లేదు. నా గురించి ఎంత వ్యతిరేకత వచ్చినా నేనేం పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోకండి. ఏమీ విననట్లే, ఏమీ జరగనట్లే ఊరుకోండి. సమాధానం కూడా చెప్పవద్దు. వాడి మీద ద్వేషభావాన్ని కూడా నీ మనసులో ఎంత మాత్రము ఉంచుకోవద్దు అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ రోజు రోజుకు ఇవన్నీ
వార్తలు వస్తూ ఉంటే భయపడుతూ ఉండేవారు. బాబా మీద ఇంత విష ప్రచారం జరుగుతూ ఉంది, మన పరిస్థితి ఏమవుతుందో అని వీళ్ళంతా భయపడుతూ ఉండేవారు. నెమ్మదిగా బాబా లాలించి చెబుతూ ఉండడం వలన అలవాటు పడిపోయారు వాళ్ళు. ఇది కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగము అని అలవాటు పడ్డారు. బాబా ప్రతిరోజు ఎవడెవడు ఎన్నెన్ని పుస్తకాలు అమ్మారు లిస్టు చెప్పాలి, అకౌంట్ రోజు. అమ్మకపోతే బాబాకి ఎలా చెప్పుకోవాలి ఈ వార్తను? సిగ్గుపడుతూ ఉండేవారు. నీకు భోజనం పెట్టడం కూడా దండగా అనేవారు బాబా. ఇప్పటికే మనం ఎంతో సొమ్ము వచ్చించి ఈ పుస్తకాలు ప్రింట్ చేశాం, ఒక్క బుక్ కూడా అమ్మలేకపోతూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. భయపడుతూ ఉండేవారు. సాయంత్రం అయ్యేప్పటికీ అకౌంట్ ఎలాగ చెప్పాలి? బాబా ఒకరోజు అందరి మండలి వాళ్ళని తన ఎదురుగా సమావేశం కమ్మన్నారు. అప్పటికి 4-5 రోజులుగా బాబా ఒక్క మంచినీళ్లు తప్ప ఇంకా ఏమీ తినడం లేదు. మంచినీళ్లు కూడా రోజుకి 2 గ్లాసులు తాగుతున్నారట. పిలిచారు. బాబా ఏమన్నారంటే, మీరు సంపూర్ణముగా మీరు విధేయతగా నాతో జీవించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారా లేదా అని మళ్ళీ రెట్టించారు. వాళ్ళందరూ బాబా చేతిలో చెయ్యేసి మాటిచ్చారు. బాబా, మా సాయశక్తుల మా శక్తి వంచన లేకుండా నీవు చెప్పినట్లు చేయడానికి నడుం బిగించి ఉన్నాం. మాలో లోటుపాట్లు ఉండొచ్చు, మా నిజాయితీని శంకించవద్దు అని బాబాని ఆ దీక్ష విరమించమని బ్రతిమాలితే, మీరందరూ తినిపిస్తే నేను విరమిస్తాను అన్నారు. ఒక్కొక్క ముద్ద అందరూ తినిపించి బాబాతో ఆ ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఇక్కడికి